సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ విజయ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నవీన్. ఏంటి సార్, మొత్తానికి ఏపీలో పెన్షన్ల పండగ వాతావరణం కనపడతా ఉంది. ఎందుకంటే ఇది చాలా వరకు కూడా ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అసలు నిలబెట్టుకోలేరు అని చెప్పేసి వైసీపీ అయితే ప్రచారం చేసింది. ఇప్పుడు ఆ ప్రచారాలకి ఒక అడ్డుకట్ట వేసినట్టే అనుకోవచ్చా? ఎందుకంటే ఈ సూపర్ 6 అనేది అసలు అసాధ్యం అన్నారు. సో దాన్ని సుసాధ్యం చేసే దిశగా వెళ్తున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ప్రతి మాటను కూడా నిలబెట్టుకోవాలి, అదేవిధంగా అభివృద్ధి చేయాలి, అలాగే రాజధాని నిర్మాణం కూడా ఫాస్ట్గా చేయాలి, అదేవిధంగా పోలవరాన్ని కూడా త్వరితగతిని పూర్తి చేయాలి. వీటన్నిటి మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టినట్టు చెప్పాలి. అయితే ఇప్పటికే పోలవరానికి సంబంధించి కూడా చంద్రబాబు గారు ఆయన విజిట్ చేయడం జరిగింది. దాని మీద ఒక అధ్యయనం చేశారు. ఇప్పటికే పోలవరానికి సంబంధించి ఆ డయాఫ్రమ్ వాళ్ళు డ్యామేజ్ అయినటువంటి విషయం మనకు తెలిసింది. ఇప్పటికే అమెరికా నుంచి, కెనడా నుంచి కొంతమంది ఇంజనీర్స్, ఎక్స్పర్ట్స్ వచ్చారు. దాని మీద ప్రజెంట్ అక్కడ వాళ్ళు కూడా ఆ కమిటీ అంతా కూడా అధ్యయనం చేస్తుంది. త్వరలోనే ఒక రిపోర్ట్ కూడా వస్తుంది. అది పోలవరం ప్రాసెస్ అనేది జరిగిపోతుంది. ఇకపోతే ప్రధానంగా సూపర్ 6 మీరు చెప్పినట్టుగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలి. అయితే మీరు అన్నట్టుగా గతంలో వైసీపీ కావచ్చు, ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వారు చంద్రబాబు గారు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఆచరణ సాధ్యం కానివి. సో కాబట్టి మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము, ఇప్పటివరకు కూడా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకొని అవన్నీ కూడా చేసామంటూ కూడా వైసీపీ చెప్పుకుంటూ వచ్చింది. అయితే చంద్రబాబు ముందు నుంచి కూడా ఆయన అటు జనసేనతో జత కట్టక ముందు కూడా సూపర్ 6ని తీసుకురావడం జరిగింది. సపరేట్గా ఒక మేనిఫెస్టోని కూడా అనౌన్స్ చేశారు. తర్వాత కూటమి వచ్చా కూడా దాన్ని యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేస్తూ ఇంకొన్ని కూడా యాడ్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా వృద్ధాప్య పెన్షన్ మనం ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం చూస్తేనవి ఇదొక పెద్ద పండుగ వాతావరణంలో ఏపీ మొత్తం నడిచింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన నేరుగా ఆ పెనువాక ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి లోకేష్ గారితో కలిసి ఆయన విజిట్ చేయడం జరిగింది. ఒక పూరి పాకలోకి వెళ్ళి స్వయంగా ఒక ఫ్యామిలీతో అటాచ్ అవ్వడం, ఆయన మాట్లాడడం, హాఫ్ అన్ అవర్ అక్కడే స్పెండ్ చేయడం, వారితో పాటు కలిసి అక్కడ టీ తాగుతూ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడం. అంటే జనరల్ గా 3,000 రూపాయలు పెన్షన్ అనేది వస్తూ ఉంది. ముందుగా విడతల వారీగా వదులుతూ వచ్చారు. అంటే 3,000 ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. కానీ ఒకేసారి 3,000 ఇవ్వలేదు. 2,000, 2,250, 2,500, 750, తర్వాత 3,000 ఈ విధంగా పెంచుకుంటూ వచ్చారు. కానీ ఇది వచ్చేసి ఎవరు అసలు ఊహించలేదు సార్. అంటే ఫస్ట్ నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అదే ఇక్కడ అంటే గతంలో పెన్షన్ 200 రూపాయల నుంచి 1,000 రూపాయలకు పెంచారు. 1,000 రూపాయల నుంచి చంద్రబాబు గారు మళ్ళీ దాన్ని 2,000 చేశారు. 2,000 చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే 3,000 పెంచుతానని హామీ ఇచ్చారు. ఆ హామీని ఆయన ఏంటంటే దశల వారీగా చేస్తూ వచ్చారు. సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ ఈ 4 ఏళ్లకు గాను మొత్తానికి 3,000 చేశారు. అయితే మొన్న ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే, వచ్చిన మరుక్షణమే ఫస్ట్ ఈ హామీని మేము అమలు చేస్తామని చంద్రబాబు గారు, కూటమికి సంబంధించినటువంటి పార్టీల నాయకులు అందరూ కూడా చెప్పారు. దానికి తగ్గట్టుగానే 20 రోజులు కూడా ఇంకా పూర్తి కాలేదు గవర్నమెంట్ ఫామ్ అయ్యి. 20 రోజుల్లోనే ఇచ్చినటువంటి తొలి హామీని, అలాగే ఆయన సైన్ చేసినటువంటి 5 ఫైల్స్లో కూడా ఈ వృద్ధులకు సంబంధించినటువంటి పెన్షన్ పెంపు ఉంది. అదేవిధంగా 3,000 రూపాయలని 4,000 చేశారు. అదేవిధంగా మేనిఫెస్టో ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఈ 3 నెలల కిందట మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. అప్పటి నుంచి అంటే ఈ రోజు నుంచి మేము 4,000 రూపాయలు చేయబోతున్నాం అని ప్రకటించారు. సో ఆ 3 నెలలను కూడా కలిపి 4,000, అలాగే 3 నెలలు అంటే నెలకి 1,000 రూపాయలు చొప్పున 7,000 రూపాయలు ఒక్కసారికి ఇచ్చేసరికి అందులో పండుగ వాతావరణంలో జరగడం, నేరుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా నవీన్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అది ఎవరైనా కూడా వృద్ధులకైతే మాత్రం పెన్షన్ విషయంలో ఎవ్వరు మాట్లాడరు. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకి పిల్లలు కొంతమంది సక్రమంగా చూసుకుంటారు, చూడని వారు ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి హాస్పిటల్ ట్రీట్మెంట్ కావచ్చు, లేదంటే మెడిసిన్స్ కావచ్చు. ఆ టైంలో ఒక భరోసా అనేది ప్రభుత్వం నుంచి ఈ పెన్షన్ రూపంలో రావడం, అలాగే విడోస్ ఎవరైతే వితంతువులు ఉంటారో వాళ్ళకు కూడా ఏ ఆధారం ఉండదు, ఎవరు కూడా కనీసం చూసేటువంటి పరిస్థితి ఉండదు, వాళ్ళకు కూడా పెంచడం అనేది కూడా ఇది ఒక మంచి పరిణామం. అలాగే ఇక వికలాంగులు వారికి కూడా ఖచ్చితంగా ఒక సపోర్ట్ అనేది గవర్నమెంట్ వైపు నుంచి రావాలి. సో వాళ్ళకు కూడా 7,000 రూపాయలు అందించడం. సో ఓవరాల్గా చూస్తే కొంతమంది అయితే ఎమ్మెల్యేలు, మంత్రులు ముందుకొచ్చి, నిమ్మల రామానాయుడు గారు ఆయన మంత్రిగా ఉన్న ఆయన అయితే కాళ్ళు గడిగి, ఒక వృద్ధురాళ్ళు కాళ్ళు గడిగి
పెన్షన్ అందించినటువంటి పరిస్థితి. అలాగే రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష ఎమ్మెల్యే, ఆమె కూడా వృద్ధ దంపతులకు, ఆమె ఆయన భర్త ఇద్దరు కలిసి కూడా కాళ్ళకు అక్కడ కాళ్ళు కడిగి వాళ్ళు కూడా నమస్కారాలు చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తే ప్రతి ఎమ్మెల్యే కూడా, ప్రతి మంత్రి కూడా ఈ రోజు దీన్ని రాష్ట్రంలో ఒక పెద్ద పండుగగా చేశారు. ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం అనేటువంటి ఒక మెసేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా పంపించారు. ఒక 20 రోజుల్లోనే ఈ విధంగా చేయడం అనేది అంటే అన్ని హామీలు నెరవేరుతాయి అనే ఉద్దేశంగానే కనపడుతుంది. అంటే ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ఓవైపు ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది, మొత్తం అప్పుల భారం పెరిగిపోయింది, ఎక్కడ కూడా బయట నుంచి పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితి గత హయాంలో లేదు, పరిశ్రమలు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు, సంపదని క్రియేట్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఉన్నటువంటి ఆ ఖజానాలో ఉన్నటువంటి నిధులంతా కూడా ఆ డీబీటీ ద్వారా ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో కంప్లీట్గా వెల్ఫేర్ మీదనే అక్కడ కాన్సన్ట్రేషన్ చేసింది గత ప్రభుత్వం. కానీ ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే, కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, మేము సంక్షేమం ఒకవైపు చేస్తూనే మరొక వైపు అభివృద్ధిని చేస్తాము, ఎవరు ఊహించిన విధంగా అభివృద్ధి చేయాలి. అమరావతిని కూడా మనం చూస్తే అసలు ఆయన వచ్చిన 4 రోజుల్లోనే అమరావతి ప్రాంతం విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్ చేయడం అనే కాకుండా సార్ అక్కడ రోడ్స్ అనేటివి అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఆ బిల్డింగ్లు కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయి. అట్లాంటి చోటుకి వెళ్ళి ఒక భరోసా ఇచ్చారు, లేదు మళ్ళీ ఇక్కడే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండే ఇదే గెస్ట్ హౌస్ అని చెప్పారు. అంటే ఆయన మొదటి నుంచి కూడా ఒక విజన్తోనే ఆయన, ఎప్పుడైతే మనం 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అంటే అప్పుడు ఆ టైంలో కూడా మీరు గమనిస్తే ఓదార్పు యాత్రని జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా చేశారు. రాష్ట్రం అంతా కూడా ఆయన పర్యటించారు. అటు వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఆ సెంటిమెంట్ అంతా కూడా ప్రజల్లో ఉన్నింది. అయినా కూడా చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చింది. ఎందుకంటే అప్పుల్లో కూరుకుపోయాము, రాష్ట్ర విభజన అనేది సహేతుకంగా జరగలేదు, అన్యాయం జరిగింది మనకు. సో ఈ టైంలో ఒక విజనరీ లీడర్ ఉండాలి, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా ఉన్న చంద్రబాబు గారికి అవకాశం ఇస్తేనే తిరిగి మళ్ళీ ఏపీ అనేది ఒక పునర్నిర్మాణం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో అప్పుడు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు. అయితే ఆయన వెంటనే కూడా 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ కూడా నేరుగా ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ఇక్కడి నుంచే పరిపాలన చేయాలని అప్పటికప్పుడు రాజధానిని కొంతమంది దాదాపు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయడం అనేది సాధ్యం కాని పరిస్థితి. సో అమరావతిని ఎంచుకున్నారు, ఎందుకంటే నది పక్కనే ఉంది, అలాగే 2 నగరాలు ఉన్నాయి, గుంటూరు విజయవాడ మధ్య ఉండడం వల్ల హైదరాబాద్ సికింద్రాబాద్ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో జంట నగరాలు, అదే స్థాయిలో 3 నగరాలు కూడా ఏర్పాటు అవుతాయి అనేటువంటి ఆలోచనతో ఆయన చేయడం జరిగింది. అయితే మరొక 5 ఏళ్ళు కంటిన్యూ అంటే అది వేరే విధంగా ఉండేది అనేది కూడా ఎక్స్పర్ట్స్, విశ్లేషకులు అందరూ చెప్తుంటారు. ఇప్పుడు ఈయన తీసుకునే నిర్ణయాల వల్ల అదే విధంగా ఈ సూపర్ 6 అనేవి అనుకున్నట్లు దానిలో ఇంప్లిమెంట్ చేస్తే మరో 10 ఏళ్ల పాటు ఈయన అధికారంలో ఉంటారు అని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తారు. అంటే అది మనం భవిష్యత్తు జోస్యం చెప్పలేము, కానీ ప్రస్తుత పరిస్థితి అయితే మాత్రం ఇచ్చినటువంటి మాటను ప్రతిదీ కూడా నిలబెట్టుకుంటే మరొకసారి ఖచ్చితంగా ప్రజలు అనేది నిలబడతారు, ఎవరు వెంటనే నిలబడతారు. గతంలో కూడా ఇదే చంద్రబాబు గారు 95లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మంచి పరిపాలన అందించారు. తర్వాత తిరిగి మళ్ళీ 99లో గెలిచారు రెండోసారి. అలాగే రాజశేఖర రెడ్డి గారు 2004లో, మళ్ళీ 2009లో ఆయన కూడా తిరిగి గెలిచినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గమనించాలి నవీన్, ఏంటంటే చంద్రబాబు గారు ఈరోజు మాట్లాడినటువంటి స్టేట్మెంట్ మీరు చూస్తే, అక్కడ జరిగినటువంటి ఆ పెనుబాక గ్రామంలో జరిగినటువంటి పెన్షన్ల పంపిణీ తర్వాత ఆయన ఒక మాట మాట్లాడారు. లోకేష్కి చంద్రబాబుకి ఇద్దరి మధ్య కూడా ఒక సంభాషణ, కాన్వర్సేషన్ నడిచింది అక్కడ సభలో. ఇకపై కొత్త సిబిఎన్ని 4.0ని చూడబోతున్నారు. ఇక ఇప్పటి వరకు రివర్స్ మూడ్లో ఆఫీసర్లు అందరూ కూడా నడుస్తూ వచ్చారు, పరదాలు కట్టుకుంటూ వచ్చినటువంటి గత ప్రభుత్వం ఇకపై అలాంటి పరదాలు ఉండకూడదు, తొలగిచ్చేస్తాం, మళ్ళీ కూడా అదే తప్పు చేస్తున్నారు అలవాట్లో భాగంగా అంటూ లోకేష్ గారు చెప్తే, దానికి ఆయన చెప్తూ కంటిన్యూషన్లో ఎవరైనా సరే వాళ్ళ గేర్ మారుస్తున్నాము, పాజిటివ్ వైపు నడుస్తున్నాము, రివర్స్ గేర్ లో వెళ్తున్నటువంటి గతంలో ఆ అధికారులు ఇప్పుడు ఒక పాజిటివ్ వేవ్ వైపు నడిపిస్తున్నాము అంటూ కూడా ఆయన మాట్లాడారు. అదే విధంగా 95లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంటే అందరికీ వణుకు పట్టేది అంటూ కూడా ఆయన గతంలో ఉన్నటువంటి ఆ పరిపాలనని గుర్తు చేశారు. అంటే అప్పుడు చాలా సీరియస్ గా ఉన్నారు, చాలా చిన్నవాడి లోకేష్ నువ్వు చూడలేదంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఆయన అప్పుడు చాలా సీరియస్ గా వ్యవహరించారు. అధికారుల విషయంలో కొంతమంది ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అందరూ కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ టైంలో ఆయన కొంత స్ట్రిక్ట్గా ఉండడము, ప్రజల వద్దకే పాలన అని చెప్పడము,
ఆకస్మిక తనిఖీలు చేయడము, విజన్ 2020 పేరుతో ఆయన అనేక రకాల కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా చూస్తే చాలా సీరియస్గా అప్పుడు పరిపాలన అంతా కూడా నడిచింది. అడ్మినిస్ట్రేషన్ కూడా బాగా నడిచింది. అప్పట్లో ఆయన అందరి కితాబును కూడా అందుకున్నారు. ఈయన ఆదర్శంగా తీసుకొని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత ప్రధానమంత్రి మోడీ గారు కూడా సేమ్ ఇదే తరహా పరిపాలన కూడా ఆయన గుజరాత్లో ఆయన అందించారు. సో అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో కూడా ఈ అంశాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆయన చెప్పినటువంటి పరిస్థితి అంత సీరియస్ గా ఉండను, అంత సీరియస్ గా అధికారుల మీద చర్యలు కానీ లేదంటే అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం కానీ అలాంటిది ఉండదు. కానీ ఆ స్థాయిలో అయితే పనిచేస్తాను. సంక్షేమం అనేది చాలా ముఖ్యము. ఎట్ ది సేమ్ టైం అన్నిటికంటే కూడా పరిపాలన బాగా అందించి అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారని చెప్పాలి. ఈ రోజు 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది మాత్రం నిజంగా సీరియస్ గా ఇచ్చినటువంటి మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది అనే ఒక మెసేజ్ అయితే మాత్రం వెళ్ళగలిగింది. మొత్తానికి ప్రభుత్వాలు ఏవి మారినా ఏం చేసినా కూడా ప్రజలకి అంటే ఖచ్చితంగా ఈ వృద్ధులకైతే అండగా ఉంటామని చెప్పేసి ఒక భరోసా అయితే కల్పించారు సార్. సో ఇట్లానే మా ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకునే విధంగా మరి ప్రభుత్వం ఉంటుందా లేదా అనేది అయితే వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.